ఇప్పుడు తెలుగుదేశం కార్యకర్తలు ఎవరైనా కొడితే ఊరికి కొట్టరు. ఆడ అంతకు ముందు దీనికన్నా 100 రెట్లు ఎక్కువ తప్పు చేసి ఉంటాడు. అయితే తప్పు చేస్తే కొడతావు రాయుష్ అనొచ్చు. కొట్టమని నేను చెప్పట్లేదండి, ఎందుకంటే చట్టం చేతిలో తీసుకోకూడదు, చట్ట ప్రకారమే చేయాలి. అయితే కొట్టమని ఒక పెద్ద ఆయన చెప్తున్నాడు. ఎవడన్నా తప్పు చెప్తే అప్పుడు కానీ మీకు బీపీ వస్తే వాళ్ళు అన్నాడు చెప్తున్నాడు. ఆ పెద్ద మరి ఎవరో కదండి, మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారే. ఆ బూతులు తిట్టారు అని చెప్పి ఒక కాస్ట్ వాళ్ళు తిడతారు. దాని మీద రియాక్షన్ ఎవరు మనల్ని అభిమానించే వాళ్ళు, మనల్ని ప్రేమించే వాళ్ళు ఆ టీవీ చూసేటప్పుడు ఆ బూతులు చూడలేక, ఆ తిట్లు వినలేక ఎవరికో బీపీ వచ్చి అభిమానిస్తులు ఆపోజిట్ చూపించేవాళ్ళు ఒక రియాక్షన్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా కనిపిస్తుంది. గవర్నర్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడి అంటే టీడీపీ ఆఫీస్ మీద ఎందుకు కొట్టారండి అంటే వాళ్ళు బూతులు తిడుతున్నారు కాబట్టి మమ్మల్ని అభిమానించే అభిమానస్తులు ఆప్యాయతలు వాళ్ళకి బీపీ వచ్చి టీడీపీ ఆఫీస్ మీద దాడి చేశారు. టీడీపీ ఆఫీస్ లో అడ్డొచ్చిన వాళ్ళందరినీ రోడ్లు ఇచ్చుకుని పొలబద్దలు కొట్టారని చెప్పి సమర్థించాడు. కాబట్టి ఈ రోజు తెలుగుదేశం కార్యకర్తలు ఎక్కడన్నా అలాంటి బూతులు తిట్టే బొగడగాల్ని వాళ్ళు గోతున్నారు అనుకోండి, ఎవరు కంగారు పడుకుని వైసీపీ. ఎందుకంటే మీ నాయకుడు క్లియర్ గా చెప్పాడు, ఎవరికైనా కోపం వస్తే వాళ్ళు పేకొచ్చారు బాబు, మిమ్మల్ని ఎవరైనా బూతులు తిడితే వాళ్ళు పేకండి అని చెప్పి ఆయన చెప్పాడు. అది వాళ్ళ మనుషులను వైసీపీ మనుషులను సరే మరి పేకమనే కదా, అందుకే పీకున్నారు ఎక్కడన్నా.